17 సంవత్సరాల నాడియా చౌహాన్ అనే ఒక అమ్మాయి పార్లే ఆగ్రో కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయింది. ఇదే ఫ్రూటీని తయారు చేస్తున్న కంపెనీ. ఈ కంపెనీలో నాడియా చౌహాన్ చేసిన చేంజెస్ వల్ల, తన స్ట్రాటజీస్ వల్ల కంపెనీ ఆదాయం 300 కోట్ల నుంచి 4,000 కోట్లకు పెరిగింది. కేవలం ఇది మాత్రమే కాదు, ఆమె పార్లే కంపెనీలో ఇతర ప్రోడక్ట్స్ని డెవలప్ చేసి ఒక డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసింది. దీనివల్ల కంపెనీ ఎదుగుతూనే ఉంది. ఇప్పుడు పార్లే ఆగ్రో కంపెనీ ప్రతి సంవత్సరం 8,000 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. కానీ నాడియా చౌహాన్కి ఇంత నాలెడ్జ్ ఎక్కడ నుంచి వచ్చింది? ఆమె డైరెక్ట్గా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఎలా జాయిన్ అయింది? పార్లేజీ, 2020, క్రాక్ జాక్, మొనాకో లాంటి బిస్కెట్స్ని తయారు చేస్తున్న పార్లే కంపెనీ ఇది కాదు. అలానే బిస్లరీని తయారు చేసిన పార్లే కంపెనీ కూడా కాదు. ఈ 3 పార్లే కంపెనీలు వేరువేరు. ఈ 3 కంపెనీలు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములవి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నాడియా చౌహాన్ ఫాలో అయిన స్ట్రాటజీస్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. నాడియా చౌహాన్ కంపెనీ ఆదాయాన్ని 300 కోట్ల నుంచి 4,000 కోట్లకు ఎలా తీసుకెళ్లిందో తెలుసుకునే ముందు, పార్లే కంపెనీ 300 కోట్ల ఆదాయానికి ఎలా చేరుకుందో తెలుసుకోవాలి. పార్లే గ్రూప్ని మోహన్ లాల్ చౌహాన్ అనే వ్యక్తి 1929లో స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీని ముంబైలోని విలే పార్లే ఏరియాలో స్థాపించారు. అందుకనే ఈ కంపెనీకి పార్లే అని పేరు పెట్టారు. మొదట్లో పార్లే కంపెనీ బేకరీ ఐటమ్స్ మాత్రమే తయారు చేసేది. అంటే బ్రెడ్, టోస్ట్, బన్ లాంటి ప్రోడక్ట్స్ మాత్రమే తయారు చేసేది. కానీ అందులో వాళ్ళు అంతగా సక్సెస్ అవ్వలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత 1939లో పార్లే కంపెనీ బిస్కెట్స్ని తయారు చేయడం మొదలుపెట్టింది. స్టార్టింగ్లో వాళ్ళకి కేవలం బ్రిటిష్ ఆర్మీకి అమ్మడానికి మాత్రమే లైసెన్స్ దొరికింది. అందుకనే బ్రిటిష్ ఆర్మీకి మాత్రమే బిస్కెట్స్ అమ్మేవారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లే కంపెనీ లోకల్ మార్కెట్లో బిస్కెట్ని అమ్మడం మొదలుపెట్టింది. ఆ టైంలో గ్లూకోజ్ అనే పేరుతో ఒక బ్రిటిష్ కంపెనీ మాత్రమే బిస్కెట్లు అమ్మేది. అందుకనే పార్లే ఇండియన్ గ్లూకోజ్ బిస్కెట్ లాగా పార్లేజీని లాంచ్ చేసింది. అది ఇప్పటివరకు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. ఆ టైంలో కోకా-కోలా మన ఇండియాలో ఎక్కువగా సేల్ అయ్యేది కాదు. 1977లో మన ఇండియన్ గవర్నమెంట్ కోకా-కోలాని బ్యాన్ చేసింది. ఈ సాఫ్ట్ డ్రింక్ మార్కెట్ కూడా ఖాళీ అయిపోయింది. అందుకనే పార్లే కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పార్లే కంపెనీ గోల్డ్ స్పాట్, థమ్సప్, లిమ్కా లాంటి డ్రింక్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇక్కడి వరకు అంతా బానే జరిగింది. ఇక్కడే అన్ని కంపెనీలు వేరయ్యాయి. మోహన్ లాల్ చౌహాన్కి 5 కొడుకులు. చిన్న కొడుకు జయంతిలాల్ చౌహాన్ మిగిలిన వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా థింక్ చేసేవాడు. అందుకనే జయంతిలాల్ ఒంటరిగా ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీని స్టార్ట్ చేశాడు. మిగిలిన 4 కొడుకులు కలిసి బిస్కెట్లు, చాక్లెట్లు మాత్రమే తయారు చేస్తున్నారు. 4 అన్నదమ్ములు కూడా కేవలం బిస్కెట్స్ని మాత్రమే హ్యాండిల్ చేస్తున్నారు. పార్లేజీ, 2020, క్రాక్ జాక్ లాంటి ప్రోడక్ట్స్ని మాత్రమే తయారు చేస్తున్నారు. మరోవైపు జయంతిలాల్ చౌహాన్ సొంత కంపెనీని స్టార్ట్ చేశాడు. జయంతిలాల్కి 2 కొడుకులు, రమేష్ చౌహాన్ ఇంకా ప్రకాష్ చౌహాన్. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సొంత కంపెనీలు స్టార్ట్ చేశారు. రమేష్ చౌహాన్ బిస్లరీ ప్రోడక్ట్స్ని మార్కెట్లో రిలీజ్ చేశాడు. ప్రకాష్ చౌహాన్ సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ని హ్యాండిల్ చేశాడు. నా ఫ్రెండ్ రాహుల్ థమ్సప్ కంపెనీ సక్సెస్ని చూసి తను కూడా అలాంటి ఒక కంపెనీని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఆ ప్రాసెస్లో ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశాడు. కానీ అనుకోకుండా తను తన పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి తిరిగి వస్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో రాహుల్ చనిపోయాడు. తన కుటుంబంలో రాహుల్ మాత్రమే డబ్బులు సంపాదించేవాడు. కానీ సడన్గా అతను చనిపోవడం వల్ల తన కుటుంబానికి ఇన్కమ్ ఆగిపోయింది. కొన్ని రోజులకి బిజినెస్ కూడా ఫెయిల్ అయింది. దీనివల్ల తన పిల్లలు కూడా చదువుని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కానీ రాహుల్ ముందుగానే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. రాహుల్ చనిపోయిన తర్వాత తన వైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది. దానివల్ల వచ్చిన డబ్బు ఆర్థికంగా వాళ్ళకి చాలా ఉపయోగపడింది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది. ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా అండగా ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కువ డబ్బులని ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. నెలకు కేవలం 600 నుండి 700 రూపాయలు చెల్లించి మీరు 2 కోట్ల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ని పొందవచ్చు. కానీ అసలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ కొనాలి అని మీలో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ని కంపేర్ చేసి వాటిలో బెస్ట్ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు దాదాపు 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ని కొనుగోలు చేసే ముందు కంపెనీ సెటిల్మెంట్ రేషియోని, మార్కెట్లో దానికి ఉన్న పేరుని, అలానే కస్టమర్ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా చెక్ చేయండి. దీనివల్ల మీకు మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఏదో తెలుస్తుంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఈ రోజే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకుని ఫ్యూచర్లో కూడా మీరు మీ కుటుంబానికి భరోసానివ్వండి.
ఒక పార్లే కంపెనీ బిస్కెట్స్ బిజినెస్ చేస్తుంది. అలానే పార్లే ఆగ్రో కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ చేస్తుంది. మూడో పార్లే కంపెనీ బిస్లరీ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తుంది. ఈ విధంగా పార్లే కంపెనీ 3 భాగాలుగా విడిపోయింది. రమేష్ చౌహాన్ ఇండియాలో కోకోకోలా బ్యాన్ అయిన తర్వాత దాని టేస్ట్కి దగ్గరగా ఉండే థమ్సప్ని లాంచ్ చేశాడు. థమ్సప్ని తయారు చేసిన తర్వాత అతను ఎంత ఫేమస్ అయ్యాడంటే కేవలం ఒక థమ్సప్ ద్వారానే ఇండియాలోని సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో 85% షేర్స్ని పొందాడు. థమ్సప్కి కేవలం పెప్సీ మాత్రమే పోటీగా ఉండేది. 1993లో కోకోకోలా ఇండియాలో మళ్లీ లాంచ్ అయింది. అప్పుడు రమేష్ చౌహాన్ తన ప్రోడక్ట్స్ గోల్డ్ స్పాట్ థమ్సప్, లిమ్కా మూడింటిని కూడా $60 మిలియన్ కోకోకోలాకి అమ్మేశాడు. ఫ్రూటీని 1984లో లాంచ్ చేశారు. లాంచ్ అయిన కొన్ని రోజులకే అది చాలా ఫేమస్ అయింది. అది ఫేమస్ అవడానికి 3 కారణాలున్నాయి. మొదటిది ప్యాకేజింగ్. ఆ టైంలో కూల్ డ్రింక్స్ గ్లాస్ బాటిల్స్లో మాత్రమే వచ్చేవి. మనం తాగిన తర్వాత ఆ బాటిల్స్ని మళ్లీ దుకాణదారులకు తిరిగి ఇవ్వాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో బాటిల్ పగలడం లేదా కింద పడడం లాంటి సమస్యలు ఎదురయ్యేవి. కానీ ఫ్రూటీని టెట్రా ప్యాక్లో లాంచ్ చేశారు. టెట్రా ప్యాక్లో లాంచ్ అయిన మొట్టమొదటి సాఫ్ట్ డ్రింక్ ఫ్రూటీ. దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు, ఎక్కడైనా పడేయవచ్చు. రెండోది మ్యాంగో ఫ్లేవర్. మన ఇండియన్స్కి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. మామిడికాయతో ఏ వస్తువుని తయారు చేసినా అది చాలా త్వరగా అమ్ముడుపోతుంది. అది చాక్లెట్ కావచ్చు లేదా జ్యూస్ కావచ్చు, చాలా త్వరగా సేల్ అవుతుంది. అందుకనే చాక్లెట్లలో కచ్చా మ్యాంగో చాలా ఫేమస్ అయింది. పల్స్ కూడా చాలా ఫేమస్ అయింది. అందుకనే ఫ్రూటీ మ్యాంగో జ్యూస్ని తయారు చేసింది. మూడోది మార్కెటింగ్. ఫ్రూటీని ముందు నుంచి పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా తయారు చేశారు. పిల్లలు దుకాణాలలో ఇలాంటి పచ్చడి డబ్బాలు చూడగానే వాటిని కొనమని పేరెంట్స్ని అడిగేవారు. పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఏది పడితే అది తినడం కంటే మ్యాంగో జ్యూస్ తాగడం మంచిదని భావించి వాళ్ల పిల్లలకు ఫ్రూటీని కొనిపించేవారు. కానీ ఈరోజు ఫ్రూటీ ఒక హెల్త్ డ్రింక్ కాదని మనందరికీ తెలుసు. ఇందులో చాలా షుగర్స్ ఉంటాయి. కానీ ఆ టైంలో ప్రజలకి అంత అవగాహన కూడా లేదు. అందుకనే ఫ్రూటీ మార్కెట్లో బాగా ఎదిగింది. 2003లోపు 300 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఫ్రెండ్స్, మీకు హిప్పో చిప్స్ తెలుసా? వాటిని కూడా పార్లే కంపెనీనే తయారు చేసింది. అది 2009లో లాంచ్ అయింది. దానిని సరిగ్గా అడ్వర్టైజ్ చేయకపోవడం వల్ల అది ఫెయిల్ అయింది. నిజంగా చెప్పాలంటే హిప్పో చిప్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండవు, ట్రాన్స్ ఫ్యాట్ కూడా ఉండదు. అలానే కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాటిని కేవలం ఆవిరిపైనే ఫ్రై చేస్తారు. కానీ అది ఫెయిల్ అయింది. దాని అడ్వర్టైజింగ్లో ఈ విషయాలని అస్సలు చెప్పలేదు. ఆ టైంలో ప్రజలకి అంత అవగాహన కూడా లేదు. ఒకవేళ ఇప్పుడు కనుక వీళ్ళు హిప్పో చిప్స్ని లాంచ్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 2003లో ప్రకాష్ చౌహాన్ కూతురు నాడియా చౌహాన్ 17 సంవత్సరాల వయసులో పార్లే ఆగ్రో కంపెనీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయింది. 17 సంవత్సరాల వయసులోనే మార్కెటింగ్ ఆఫీసర్గా చేయడం మంచిది కాదని చాలామంది అనుకున్నారు. కానీ నాడియా చౌహాన్ 11 సంవత్సరాల వయసు నుంచే తన తండ్రితో కలిసి కంపెనీ పనులలో సాయం చేసేది. చాలా వరకు పనులు తను ఒంటరిగానే చేసేది. అందుకనే ఆమె 17 సంవత్సరాల వయసులోనే మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయింది. మార్కెటింగ్ ఆఫీసర్ అవ్వగానే ఆమె కంపెనీలో చాలా మార్పులు చేసింది. ముందు ఆమె ప్యాకేజింగ్ని మార్చేసింది. ఫ్రూటీ ముందు గ్రీన్ కలర్ టెట్రా ప్యాకెట్లో మార్కెట్లోకి రిలీజ్ అయ్యేది. కానీ మామిడి పండు ఎల్లో కలర్లో ఉంటుంది. అందుకనే ఆమె గ్రీన్ కలర్ని చేంజ్ చేసి ఎల్లో కలర్ టెట్రా ప్యాకెట్లో ఫ్రూటీని రిలీజ్ చేసింది. ఈ ఎల్లో కలర్ టెట్రా ప్యాకెట్ ఎంత ఫేమస్ అయిందంటే ఆ తర్వాత వచ్చిన కంపెనీలన్నీ కూడా ఎల్లో ప్యాకేజింగ్నే ఫాలో అయ్యాయి. నెక్స్ట్, ఫ్రూటీని చాలా తక్కువ ధరకే లభించే విధంగా చేసింది. కేవలం $2.5 ఫ్రూటీని చిన్న టెట్రా ప్యాకెట్లో లభించే విధంగా చేసింది. అదే మన ఇండియాలో చాలా చౌకైన సాఫ్ట్ డ్రింక్. అది చాలా త్వరగా అమ్ముడుపోతుంది. ఆ టైంలో పిల్లల దగ్గర $10 టెట్రా ప్యాకెట్లు కొనడానికి డబ్బులు ఉండేవి కాదు. పిల్లలు కేవలం పేరెంట్స్ దగ్గర నుంచి ₹2 తీసుకుని దాచుకుని $2.5 ఫ్రూటీని కొనుక్కునేవారు. ఈ చిన్న ట్రయాంగులర్ ప్యాక్ చల్లగా లేకపోయినా సరే చాలా త్వరగా అమ్ముడుపోయేవి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే కొనేవారు. కొన్నిసార్లు చిన్న ప్యాకెట్లను పక్కన పెట్టి వాళ్ళు $10 ప్యాకెట్లను కూడా కొనేవారు. అలానే $20 ప్యాకెట్లను కూడా కొనేవారు. ఇలా చిన్న ప్యాకెట్స్ని తయారు చేయడం వల్ల ఫ్రూటీకి చాలా లాభం వచ్చింది. కూల్ డ్రింక్స్ని ప్లాస్టిక్ బాటిల్లో అమ్మిన ఫస్ట్ బ్రాండ్ కూడా ఫ్రూటీనే. ఫ్రూటీ అసలు $20 బాటిల్ని ఎందుకు లాంచ్ చేసిందంటే 2003 నుంచి 2004 సమయంలో ప్రతి ఒక్కరూ ఫ్రిడ్జ్ని కొనడం మొదలుపెట్టారు. బాటిల్ని ఇంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చని నాడియా చౌహాన్ భావించింది. నాడియా చౌహాన్ చేసిన మూడో మార్పు బ్రాండ్ పొజిషనింగ్. ఫ్రూటీని ముందు పిల్లల డ్రింక్గా మార్కెటింగ్ చేసేవారు. కేవలం పిల్లల కోసమే అన్నట్టుగా మార్కెటింగ్ చేస్తే కేవలం పిల్లలు మాత్రమే తాగుతూ ఉంటారు.
అందుకనే పిల్లలను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయాలని అనుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీస్తో ఫ్రూటీని ప్రమోట్ చేయించారు. స్టార్టింగ్లో ఫ్రూటీ యాడ్ని చిన్నపిల్లల ద్వారా చేయించేవారు. కానీ ఇప్పుడు ఫ్రూటీని షారుఖ్ ఖాన్, ఆలియా భట్, అల్లు అర్జున్, వరుణ్ ధావన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకి ఫ్రూటీ పట్ల ఉన్న భావం మారిపోయింది. ఇది చిన్నపిల్లల డ్రింక్ కాదని, ప్రతి ఒక్కరూ తాగొచ్చని ప్రజలు నమ్మారు. అప్పటి నుంచి ఫ్రూటీ ఒక ఫ్యామిలీ డ్రింక్గా మారింది. ఈ విధంగా ఫ్రూటీ మార్కెట్ గ్రో అవుతూ వచ్చింది. వాళ్ళ ఆదాయం 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లకి పెరుగుతూనే ఉంది. కానీ ఇక్కడే వాళ్లకొక సమస్య ఎదురైంది. పార్లే ఆగ్రో కంపెనీకి వచ్చే ఆదాయంలో 95% కేవలం ఫ్రూటీ వల్లనే వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా తేడా జరిగితే పూర్తి బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే నాడియా చౌహాన్ ఇంకొన్ని కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది. యాపిల్ జ్యూస్గా యాపీ ఫిజ్ని లాంచ్ చేసింది. ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గమనిస్తే యాపిల్ ఫిజ్ బాటిల్ మిగిలిన డ్రింక్ బాటిల్స్ కంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంతకు ముందు ఏ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కూడా ఇలాంటి బాటిల్ని రిలీజ్ చేయలేదు. పార్లే ఆగ్రో కంపెనీకి ప్యాకింగ్ ఎలా చేయాలో బాగా తెలుసు. వాళ్లే మొట్టమొదటిసారి టెట్రా ప్యాక్ని ప్రవేశపెట్టారు. ఒక చిన్న ట్రయాంగులర్ టెట్రా ప్యాక్ని మొదలుపెట్టింది కూడా వాళ్లే. అలానే ఫస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ప్యాకేజ్ని కూడా ప్రవేశపెట్టారు. అలానే మొట్టమొదటిసారి ఒక విచిత్రమైన బాటిల్తో యాపీ ఫిజ్ని లాంచ్ చేశారు. యాపిల్ ఫ్లేవర్కి మార్కెట్లో ఇంకొక కాంపిటీషన్ కూడా లేదు. అందుకనే యాపీ ఫిజ్ కూడా మార్కెట్లో బాగా ఫేమస్ అయింది. 17 సంవత్సరాల వయసులో నాడియా చౌహాన్ కంపెనీ మార్కెటింగ్ని పూర్తిగా హ్యాండిల్ చేసింది. ఆమెకి అన్నిట్లో నాలెడ్జ్ ఉందని కాదు, ఆమె తయారు చేసిన కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. 2013లో కేఎఫ్ క్యూబా అనే ఒక డ్రింక్ ఉండేది. అది ఫెయిల్ అయింది. ఇది తాగిన వాళ్ళు ఇది ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ అని, కాఫీ లవర్స్ కూడా ఈ 200 ml డ్రింక్ని పూర్తి చేయలేరని చెప్తూ ఉంటారు. దాని అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా వీక్గా ఉండేది. ఇప్పుడు కేఎఫ్ క్యూబాని ఆపేశారు. ఒకవేళ మీరు కూడా ఇది ట్రై చేసినట్లయితే దాని టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. యాపీ ఫిజ్ తర్వాత పార్లే ఆగ్రో కంపెనీ బెయిలీ అనే ఒక డ్రింకింగ్ వాటర్ని లాంచ్ చేసింది. మార్కెట్లో బిస్లర్కి కాంపిటీషన్ పెరిగింది. ప్రెజెంట్ బెయిలీ బ్రాండ్ ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. పార్లే మిల్క్ షేక్ ఇండస్ట్రీలో స్మూత్ అనే డ్రింక్ని రిలీజ్ చేసింది. అది కూడా సక్సెస్ అయింది. మొదట్లో పార్లే ఆగ్రో కంపెనీకి వచ్చే ఆదాయంలో 95% ఫ్రూటీ నుంచే వచ్చేది. కానీ ఇప్పుడు అది తగ్గి 48% మాత్రమే ఫ్రూటీ నుంచి వస్తుంది. కంపెనీ ఆదాయం 8000 కోట్లకు పెరిగింది. అందులో 4000 కోట్ల ఆదాయం ఫ్రూటీ నుంచి వస్తుంది. 1000 కోట్ల ఆదాయం బెయిలీ వాటర్ నుంచి వస్తుంది. మిగిలిన 3000 కోట్ల ఆదాయం యాపీ ఫిజ్, స్మూత్ నుంచి వస్తుంది. ఫ్రెండ్స్, ఏ కంపెనీ అయినా కేవలం ఒక వ్యక్తి వల్ల మాత్రమే ఎదగదు. నాడియా చౌహాన్తో పాటు తన 2 అక్కలు కూడా ఉన్నారు. ఒక అన్న కూడా ఉన్నాడు. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ లాంటి పనులను మేనేజ్ చేసేవారు. ఫ్రూటీ దగ్గర 800 సేల్స్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు 7500 ఛానల్ పార్ట్నర్స్కి ఫ్రూటీని సప్లై ఇస్తారు. ఆ తర్వాత ఆ ఛానల్ పార్ట్నర్స్ దాదాపు 2 మిలియన్ స్టోర్స్కి ఫ్రూటీని సప్లై చేస్తారు. పార్లే దగ్గర 84 వేరువేరు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రూటీ ప్రోడక్ట్స్లో ఫిజికల్ చేంజెస్ తీసుకొచ్చింది. టెట్రా ప్యాకెట్ తయారు చేసింది. ఫ్రూటీ కలర్ని గ్రీన్ నుంచి ఎల్లోకి చేంజ్ చేసింది. చిన్న ప్యాకెట్ని తయారు చేసింది. కేవలం పిల్లల్ని మాత్రమే కాదు, సెలబ్రిటీస్ ప్రమోషన్స్తో అందర్నీ టార్గెట్ చేసింది. ప్రజల మనస్సులో ఇదొక ఫ్యామిలీ డ్రింక్ అనే భావనని క్రియేట్ చేసింది. అలానే తక్కువ ధరలోనే మార్కెట్లో రిలీజ్ చేసింది. చిన్నపిల్లలు కూడా వాటిని కొనే విధంగా చేసింది. ఈ విధంగా నాడియా చౌహాన్ కంపెనీని ఎదిగేలా చేసింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి వాటిలో బెస్ట్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు దాదాపు 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది.